నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ నేను మీ శ్రావ్య ఉప్మా అంటేనే కొంతమంది ఆమడ దూరం పారిపోతారు ఇంతకు ముందు ఉదయం టిఫిన్ గా చాలా మంది ఉప్మానే తినేవారు కానీ ఇప్పుడు కేవలం ఇడ్లీ పూరి వంటి టిఫిన్లు మాత్రమే తింటున్నారు టిఫిన్ చేయడమైనా మానేస్తారు కానీ ఉప్మాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తినరు అంటున్నారు మరీ ముఖ్యంగా హాస్టల్లోని పిల్లలు ఉప్మాను అస్సలు తినరు అయితే ఉప్మాను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు అవేంటో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి జీర్ణక్రియ సమస్యలు ఉప్మాను తింటే సాఫీగా జీర్ణం అవుతుంది అలాగే జీర్ణ సమస్యలను కూడా ఉప్మా మెరుగుపరుస్తుంది దీంతో కడుపులో మంట గ్యాస్ వంటి సమస్యలు ఉండవు మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుంది బరువు తగ్గొచ్చు ఉప్మా తినడం వల్ల బరువు తగ్గొచ్చని ఎవరికైనా తెలుసా ఉప్మాను మంచి డైట్ ఫుడ్ గా తీసుకోవచ్చు రోజులో ఒకసారి ఉప్మా తిన్నా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది ఉప్మాలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కొంచెం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది కాబట్టి ఇతర ఆహార పదార్థాలు తీసుకోలేం ఉప్మా ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది ఉప్మా వల్ల ఎముకలు గట్టి పడతాయి ఉప్మా తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి ఉప్మాలో సాధారణంగా కూరగాయలు ఉపయోగిస్తారు కాబట్టి ఇది తినడం వల్ల ఎముకలు గట్టి పడతాయి ఉప్మాలో ఉండే ఆహార పదార్థాల వల్ల బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దీనివల్ల సీజనల్ గా వచ్చే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు జలుబు జ్వరం వంటివి ఉన్నప్పుడు ఉప్మా తింటే చాలా మంచిదని ఇమ్యూనిటీ పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు అన్ని పోషకాలు ఉప్మాలో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ వల్ల అన్ని పోషకాలు లభిస్తాయి అల్లం క్యారెట్ జీలకర్ర ఆవాలు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ టమాటా పల్లీలు పచ్చిమిర్చి వీటి వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అందుతాయి ఉప్మాలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఉప్మాలో ఉపయోగించే వాటిలో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది కాబట్టి ఉప్మాను తినడం వల్ల లాభాలే కానీ ఎలాంటి నష్టాలు లేవు మరి మీరు కూడా తప్పకుండా వీక్లీ వన్స్ అయినా సరే లేదా రోజు అయినా మీ డైట్ లో ఉప్మాను చేర్చుకోండి మరికొన్ని హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ